श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री सीतालक्ष्मण व्रतस्य त्रिग्रहणमत्समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः। प्रसन्नांजनेय स्वामी देवताभ्यो नमः। वल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामी देवताभ्यो नमः। श्रीभू समेत श्री वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः। भक्तुलारा व्यास महर्षि రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభా పర్వాలు పూర్తి చేసి ఆరణ్య పర్వంలోని 156వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 157వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదేవాసిష్టాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ తతస్థాన్ పరివిశ్వస్తాన్ వసస్తత్ర పాండవాన్ పర్వతేంద్ర ద్విజైః సార్థం పార్థాగమనకాంక్షయా గతేషు తేషు రక్షసో భీమసేనాత్మజేపి చ రహితాన్ భీమసేనేన కదాచిత్తాన్ యదృచ్ఛయా జహార ధర్మరాజానాం యమౌ కృష్ణాంచ రాక్షస బ్రాహ్మణో మంత్రకుశల సర్వశాస్త్ర విదుత్తమః ఇతి బ్రువన్ పాండవేయాన్ పర్యుపాస్తే స్మ నిత్యదా పరీప్సమానః పార్థానాం కలాపాని ధనుంషి చ అంతరం సంపరిప్రువేప్సుః ద్రౌపద్యారణం ప్రతి దుష్టాత్మా పాపబుద్ధి సనామ్నో ఖ్యాతో జటాసురః. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, ఒక రాక్షసుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. గంధమాదన పర్వతం మీద పాండవులు ఉన్నప్పుడు వాళ్ళ సేవ చేస్తానంటూ వచ్చాడు. మంత్ర నిపుణుని అని చెప్పుకున్నాడు. శాస్త్రాలు తెలిసిన వాడిని అని కూడా చెప్పుకున్నాడు. అయితే వాడు వచ్చింది పాండవులను ఎత్తుకుపోవటానికి. తగిన సమయం చూసి ఎత్తుకుపోవాలనుకున్నాడు. పోషణం తస్య రాజేంద్ర చక్రే పాండవనందన బుబుధేన చ తం పాపం భస్మచ్ఛన్నమివానలం. ఆ విప్రుడు కాబట్టి, బ్రాహ్మణుడు కాబట్టి పోషణ భారం అంతా కూడాను ధర్మరాజే వహించాడు. బ్రాహ్మణుడు కాబట్టి రోజు భోజనం అది పెట్టిస్తూ చక్కగా చూసుకుంటున్నాడు. పాపం వాడు పాపాత్ముడని తెలియదు ధర్మరాజుకి. రాక్షసుడయ్యుండి ఇలా వచ్చాడు అన్న సంగతి తెలియలేదు. స భీమసేనే నిష్క్రాంతే మృగయార్థమరిందమా ఘటోత్కజం సానుచరం దృష్ట్వా విప్రద్రుతం దిశ. ఓ రోజున భీమసేనుడు బయటికి వెళ్ళాడు. అలానే ఘటోద్గజుడు కూడా వెళ్ళాడు. లోమశ ప్రభృతిం స్థాంస్తు మహర్షిం చ సమాహితాన్ స్నాతుం నిరిగితాన్ దృష్ట్వా పుష్పార్థం చ తపోధనాన్. లోమశుడు మొదలైన బ్రాహ్మణులందరూ కూడా ఆ పూజ కోసం పూలు కోసుకుంటారని వాళ్ళు కూడా అవతలకి వెళ్ళారు. రూపమన్య సమాస్థాయ వికృతం భైరవం మహత్ గృహీత్వా సర్వశాస్త్రాన్ని ద్రౌపదీం పరిగృహ్య చ ప్రాతిష్ఠత స దుష్టాత్మా త్రీం గృహీత్వా చ పాండవాన్ సహదేవస్వేత్రేణ తతో ఉపక్రమ్య పాండవ విక్రమ్య కౌశికం ఖడ్గం మోక్షయిత్వా గ్రహన్ రిపు ఆక్రంతత్ భీమసేనం వై ఏన యాతో మహాబలః. సమయం చూశాడు, ఎవరు లేరని, భీముడు వెళ్ళిపోయాడు దూరం అని. రాక్షసుడు వెంటనే ఈ సహదేవుణ్ణి, నకులుణ్ణి, ద్రౌపదిని, ధర్మరాజుని ఎత్తుకొని పారిపోయాడు. సహదేవుడు మాత్రం ప్రయత్నంతో విడిపించుకొని కింద పడి పడేటప్పుడే ఆ రాక్షసుడి దగ్గర ఉన్న కత్తిని కూడా లాక్కున్నట్ట. తమబ్రవీ ధర్మరాజో శ్రీమానో ఇతిష్ట ధర్మస్థే హ్రియతే కూడా నా తత్వం సమవేక్షసే. అప్పుడు ధర్మరాజు అన్నాడు జటాసురుడితో, రే మూర్ఖుడా, ఎంత ధర్మం లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఏన్యే క్వచిన్ మనుష్యేషు తిర్యజ్ఞో నిగదాశ్చయే ధర్మంతే సమవేక్షంతే రక్షాంసి చ విశేషతః. మనుష్యులు కానీ, పశుపక్షాది ప్రాణులు కానీ, రాక్షసులు కానీ ధర్మం పైనే దృష్టి నిలుపుతారు.
ధర్మస్య రాక్షసా మూలం ధర్మంతే విదురుత్తమం ఏతత్ పరీక్ష సర్వం త్వం సమీపే స్థాతుమర్హసి దేవాశ్చ ఋషయః సిద్ధా పితరశ్చాస్య రాక్షస గంధర్వ ఉరగ రక్షాంసి వయాంసి పశవస్తదా తిర్యజ్ఞో నిగతాశ్చైవ అపి కీట పిపీలిక మనుష్యానుపజీవంతి తతస్త్వమపి జీవసి. ధర్మస్య రాక్షస మూలం. మనకి ఎంతవరకు తెలియదు ఈ సంగతి. ధర్మరాజు చెప్తున్నాడు రాక్షసులు ధర్మానికి మూలంట చెప్తున్నాడు. ఉత్తమమైన ధర్మం అంతా వాళ్ళకి తెలుసు, అంతే కదా. రాక్షసులు ఎవరో కాదు కదా, రాక్షసులు దేవతలు అన్నదమ్ములేగా, అది చెప్తున్నాడు. ఇదంతా పరిశీలించావు, నీకు తెలుసు బాగా రాక్షస. ఒక సంగతి కూడా నీకు గుర్తు చేస్తున్నా, ఋషులు కానీ దేవతలు కానీ సిద్ధులు కానీ పితృదేవతలు కానీ గంధర్వులు కానీ ఉరగులు కానీ రాక్షసులు కానీ పక్షులు కానీ జంతువులు కానీ అలాగే పురుగులు చీమలు కూడా మనుష్యులపైనే ఆధారపడి బతుకుతుంటాయి. నువ్వు కూడా అలానే మా మీద ఆధారపడే కదా ఎన్నో రోజులు జీవించావు, మా దగ్గర భక్తి గడిపావు కదా నువ్వు. సమృద్ధ్యాస్య లోకస్య లోకో యుష్మాకమృజ్యతి ఇమంచ లోకం శోచంతం అనుశోచంతి దేవత. మనుష్యలోకం సమృద్ధిగా ఉంటేనే మిగతా అన్ని లోకాలకు కూడా భుక్తి దొరుకుతుంది. ఈ మనుష్యలోకం బాధాకరమైతే దేవతలు కూడా శోకంలో పురుగుతారు. స్మా పూజ్యమానస్య వర్ధంతే హవ్య కవ్యైరథావిధి భయం రాష్ట్రస్య గోప్తార రక్షతారస్య రాక్షస. మనుష్యుల చేతనే యథావిధిగా హవ్య కవ్యాలతో దేవతలు పూజింపబడతారు. రాక్షస మేమెవరో కాదు, రాజులమి. ఈ మనుష్యుల్ని రక్షించే రక్షకులం మేము. రాష్ట్రస్య రక్షమానస్య కుతో భూతి కుతః సుఖం నచ రాజవమంతవ్యో రక్షస జాత్వనాగసి. రాష్ట్రం రాజ్యం గనక రక్షింపబడకపోతే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది, సుఖం ఎలా కలుగుతుంది? చూడు, రాక్షసుడు అయిన నీకు రాజుని అవమానించడం తగని పరిసుమా. అనురప్యపచారస్య నాస్త్యస్మాకం నరాశన విఘశాసన యథాశక్య కుర్మహే దేవతాదిషు. మా వైపు నుండి నీకు అణువంత కూడా అపకారం జరగల ఇంతవరకు. మేము దేవతలకి సమర్పించిన తర్వాతనే ఆ ప్రసాదాన్ని గురువులకి బ్రాహ్మణులకి మీకు పెట్టేవాళ్ళం కదా, నువ్వు చూసావు కదా. గురుంశ బ్రాహ్మణాంశ్చేన ప్రణామా ప్రవణహస్త ద్రోగ్ధవ్యన చ మిత్రేషు న విశ్వస్తేషు కర్హిచిత్. మేము ఎల్లవేళలా గురువులకి బ్రాహ్మణులకి తల వంచి నమస్కరిస్తాము. చూడు, స్నేహితులకు నమ్మిన వాళ్ళకి ద్రోహం చేయకూడదు సుమా. ఏషాం చాన్నాన్ని భుంజీత ఎత్ర చస్యాత్ ప్రతిశ్రేయ సత్వం ప్రతిశ్రేయ స్మాకం పూజ్యమాన సుపోషిత. ఎవరి అన్నం ఈరోజు దాకా నువ్వు తిన్నావో, ఎవరి వల్ల ఆశ్రయం పొందావో వాళ్ళకి ద్రోహం చేయడం తగదు నాయనా. ఇన్ని రోజులు మా చేత గౌరవింపబడుతూ నువ్వు బ్రాహ్మణ వేషంలో మా దగ్గర ఉన్నావు. భుక్త్యాచాన్నాని దుష్ప్రజ్ఞ కథమస్మాన్ జిహీర్షస ఏవమేవ వృధాచార వృధా వృద్ధో వృధామతి. మా అన్నం తిని మమ్మల్నే హరించాలని అసలు నీకు ఎలా అనిపించింది? వృధా మరణమహస్య వృధాద్యన భవిష్యతి అధ చేత్ దుష్టబుద్ధిస్త్వం సర్వైర్ధర్మైర్ వివర్జిత ప్రదాయ శస్త్రాన్యస్మాకం యుద్ధేన ద్రౌపదీం హర అధ చేత్వమవిజ్ఞానాత్ ఇదం కర్మ కరిష్యసి అధర్మం చాప్యకీర్తం చ లోకే ప్రాప్స్యసి కేవలం ఏతామధ్య పరామృశ్య స్త్రీం రాక్షసమానుషీం విషమేతత్ సమాలోఢ్య కుంభేన ప్రాసితం త్వయా తతో యుధిష్ఠిరస్తస్య గురుకః సముపద్యత. చూడు,
నువ్వు ఈ పని చేసి వృధాగా నీ చావును కొని తెచ్చుకుంటున్నావు సుమా. దుష్టబుద్ధిపై ధర్మాన్ని విడిచావు. అయితే నువ్వు ద్రౌపదిని తీసుకువెళ్ళదలిస్తే ఆయుధాలు మాకివ్వు, మాతో యుద్ధం చేయి, అప్పుడు గెలుచుకొని ద్రౌపదిని తీసుకెళ్ళు. అలా కాకుండా ఇలా నమ్మకం ద్రోహం చేసి మమ్మల్ని ఎత్తుకుపోయావంటే పాపాన్ని చెడ్డ పేరుని మూటగొట్టుకుంటావు. నువ్వు ఇప్పుడు ఈ మానవ జాతి స్త్రీని తాకిన పాపానికి నీకు అది భయంకరమైన విషంలాగా అంటుకున్నది సుమా. కొండ ఎత్తుకొని విషం తాగినట్లే అయింది నీ పని. ఇలా అంటూనే ఉన్నాడు. ధర్మరాజు మరింత బరువెక్కిపోయాట, వాడు మొయ్యలేకుండా ఉన్నట్ట ధర్మరాజు. సతు భారాభిభూతాత్మాన తథా శీఘ్రగో భవత్ అథా బ్రవీ ద్రౌపదీ నకులం చైతిష్ఠర. ఆ బరువుతోటి వెనకట్లాగా వడివడిగా వేగంగా పరిగెత్తలేకపోతున్నాడు ఆ జటాసుడు. అప్పుడు యుధిష్ఠిరుడు ద్రౌపదితో నకులతో ఇలా అన్నాడు. మా భైష్ట రాక్షసాన్ మూఢాద్ గతిరస్య మయా హృతాన్ అతి దూరే మహాబాహో భవిత పవనాత్మజ. చూడండి, వీడి నడకను నేను అడ్డుకున్నా కాబట్టి వీడు ఇప్పుడు వేగంగా పరిగెత్తలేడు. భీముడు తొందరగా వచ్చేస్తాడు ఇక్కడికి. అస్మిన్ ముహూర్తే సంప్రాప్తేన భవిష్యంతి రాక్షస సహదేవస్థుతం దృష్ట్వా రాక్షసం మూఢచేతనం ఉవాచ వచనం రాజన్ కుంచీపుత్రం యుధిష్ఠిరౌ రాజన్ కిన్నామ సత్కృత్యం క్షత్రియస్యాహస్త్యతోధికం యద్యుద్ధే అభిముఖ ప్రాణాన్ తజేత్ శత్రున్ జయేతి వా ఏష చాస్మాన్ వయం చైనౌ యుధ్యమానా పరంతప సూదయేమ మహాబాహో దేశకాలోకే నృప క్షత్రధర్మస్య సంప్రాప్త కాలః సత్య పరాక్రమ. ఓ జనమేజయ మహారాజా, వైశంపాయనుడు చెబుతున్నాడు. ధర్మరాజు చెప్పాడు ఆ మిగతా వాళ్ళతోటి, సహదేవ నకులుడితోటిను ద్రౌపదితోటి, వీడు త్వరలోనే చావబోతున్నాడు ఈ రాక్షసుడు, ప్రాణాలతో మిగలడు. ఇలా అనగానే సహదేవుడు కింద ఉన్నాడు కదా, వీళ్ళెంబడ పరిగెత్తుకుని వస్తున్నాడు కదా, ఆయన ధర్మరాజుతో అన్నాడు, అన్నా క్షత్రియుడికి యుద్ధం చేయడమే ధర్మం, మన ప్రాణాలు పోతే పోయినాయి, మనం వీడితో యుద్ధం చేసి మనం ద్రౌపదిని రక్షించుకుందామన్నాడు. జయంతో హన్యమానావా ప్రాప్తుమర్హామ సద్గతి. హన్యమానా జయంతో హన్యమానానా ప్రాప్తుమర్హామ సద్గతి. రాక్షసే జీవమానేజ్య రవిరస్తం యాద్యది. మనం జయించినా జయింపబడకపోయినా ఉత్తమ గతులనైతే తప్పనిసరిగా పొందుతాం. ఎందుకంటే క్షత్రియ ధర్మం ఊరికే కూర్చోకూడదు, మనం పోరాడాలి. మన వనితని తీసుకెళ్ళిపోతున్నాడు వాడు, కాబట్టి మనం యుద్ధం చేయాలన్నా యుద్ధం చేసి మనం చచ్చినా సద్గతి పొందుతాం, స్వర్గానికి పోతాం. బతికున్నా కూడా మన ధర్మం మనం వాడితోటి చచ్చినా పర్వాలా బతికున్నా పర్వాలా, మన ధర్మం మనం నిర్వహించాం కాబట్టి మనం ఉత్తమ గతుకులకే పోతాము. నాహం బ్రూయం పునర్జాతో క్షత్రియోస్మి భారత భూభో రాక్షసోస్మి పండ హత్వానవామయస్వేన హతో బాధ్య స్వప్యసి తదా భ్రౌతి మాత్రే భీమసేన దృశ్య పశ్చదృశ్యత్ గతాహత స వజ్ర ఇవ వాసవ సోపశ్చత్ భ్రాతరౌ తత్ర ద్రౌపదీం చ యశస్వినీం. నేను పాండు రాజకుమారుణ్ణి అన్నా కాబట్టి నేను ఇప్పుడు యుద్ధం చేస్తాను అంటూ రాక్షసులతో అన్నాడు. ఓ రాక్షస, నన్ను చంపిన తర్వాత ఏమని పట్టుకెళ్ళు, లేదా నాతో చచ్చి ఇక్కడ పడిండు. ఇలా అనగానే అలా అంటున్నాడో లేదో భీముడు కనిపించాట అక్కడ. అంటే వీళ్ళని వెతుక్కుంటూ వచ్చాడనమాట. వజ్రాయుధం దాల్చిన ఇంద్రుడిలా గద చేత పెట్టుకుని వస్తున్నాడు. సోదరులిద్దరిని ద్రౌపదిని చూశాడు. శీతస్థం సహదేవంచ క్షిపంతం రాక్షసం తథా మార్గాచ రాక్షసం మూఢం కాలోపహత చేతం భ్రమంతం తత్రైవ దేవేన వినివారితం. భ్రాతృం స్థాన్హితో దృష్ట్వా ద్రౌపదీం చ మహాబలః క్రోధమాహారయద్ భీమో రాక్షసం చేతమబ్రవీద్ విజ్ఞాతోసు మయా పూర్వం పాపశస్త్ర పరీక్షణే. నేల మీద నిలబడి
రాక్షసుణ్ణి యుద్ధానికి పిలుస్తున్న సహదేవుణ్ణి చూశాడు. ఆ రాక్షసుడు కూడా మరి వేగంగా వెళ్ళకపోవటం కూడా గమనించాడు. ఆ పరిస్థితుల్లో సోదరుల్ని ద్రౌపదిని తీసుకుపోతున్న రాక్షసుని చూసి కోపంతో, పాపి, నిన్ను ఇదివరకే కనిపెట్టాను నేను, నువ్వు మా దగ్గర ఉన్నప్పుడే. ఆస్తాతు త్వయిమే నాస్తి యతోసి నహతస్తత బ్రహ్మరూప ప్రతిచ్ఛన్నో ననో వదసి చా ప్రియం. కానీ నువ్వు బ్రాహ్మణ రూపంలో ఉన్నావు కాబట్టి, మాకు ఇష్టం లేని మాటలు ఏవి మాట్లాడలేదు కాబట్టి, మాకు ఇష్టం లేని పనులు ఏవి నువ్వు చేయలేదు కాబట్టి నిన్ను చంపలా. అప్పుడు ఇదివరకే గమనించా నువ్వు రాక్షసుడు అని. ప్రియేషు రమమాణాన్ త్వాం నైచైవ ప్రియకారిణిం అతిథి బ్రహ్మరూపంచ కథం హన్యామనాగసౌ రాక్షసం జానమానోపి యో హన్యాన్న రకం వ్రజేత్ అపక్వస్య చ కాలేన వధస్తవన విద్యతే. బ్రాహ్మణ రూపంలో అతిథివై వచ్చావు కాబట్టి బతికిపోయావు నువ్వు. ఎందుకంటే అలా చంపి ఉన్నట్టయితే నేను నరకానికి పోయి ఉండేవాణ్ణి. నూన మధ్యాసి సంపక్వ యథాతే మతిరీదృశి దత్తా కృష్ణాపహరణే కాలేన అద్భుత కర్మణ. ఈరోజైతే నీకు ఖచ్చితంగా చావు ముడింది. అందువల్లనే నీకు ద్రౌపదిని ఎత్తుకుపోవాలన్న బుద్ధి పుట్టింది. నువ్వు బడిషో ఎంతయాగ్రస్త కాలసూత్రం లభిత మత్స్యోంభసీవస్యూతాస్య కథ మధ్య భవిష్యసి. కాలమనే దారానికి వేలాడే గాలాన్ని ముంగావు నువ్వు. నీళ్లలో ఉన్న చేపలాగా నీ నోరు కుట్టినట్టయింది అది. ఇంకెప్పుడు ఎలా బతుకుతావు నువ్వు? ఎంచాసి ప్రస్థితో దేశం మన పూర్వం గతంచదే నతం గంతాసి మార్గం బకహిడింబయ్యో. నీకు ఇష్టమైన వైపుకు నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడు బక్కుడు హిడింబుడు పోయిన దారిలో పోతావు నువ్వు. నీ దారిలో నువ్వు పోవు. ఇంతకుముందు బక్కుడు హిడింబుడిని చంపాడు కదా, వాళ్ళ దారిలో నువ్వు పోతావు, అంటే నరకానికి పోతావు అని చెప్తున్నాడు. ఏవ ముక్తస్తు భీమేన రాక్షస కాలచోదిత భీత ఉత్సుజ్యతాన్ సర్వాన్ యుద్ధాయ సముపస్థిత. వెంటనే రాక్షసుడు వాళ్ళని వదిలాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు భీముడితో. అబ్రవీత్య పునర్భీమాన్ రోషాత్ ప్రస్ఫురితారథ నమే మూఢా దిశా పాప తదర్థం మే విలంబితం. భీముడితో పెద్దగా అరిచాడు, ఒరే పాపి, నాకు దిక్కులు తోచకపోవటం కాదు, నా దారిని నేను పోగలను. చూడు, నీ వల్లనే ఆలస్యమైంది. శృతామే రాక్షస ఏ ఏ త్వయా వినిహితారణే తేషా మధ్య కరిష్యామి తవా ప్రేణోదక క్రియా. యుద్ధంలో నువ్వు రాక్షసులను చంపారన్నావు కదా, వాళ్ళకి నేను నిన్ను చంపి నీ రక్తంతో తర్పణం విడుస్తా. ఏవ ముక్తస్తతో భీమ శృక్కిణి పరిసంలిహాన్ స్మయమాన ఇవ క్రోధ సాక్షాత్ కాలాంతకోపమ బాహు సంరంభమేవేక్షన్ అభితుద్రావ రాక్షసం రాక్షసోపి తథా భీమ యుద్ధార్థీనమవస్థితం ముహుర్ముహుర్ద్వ్యా దదాన శృక్కిణి పరిసంహిలాన్ అభితుద్రావ సంరబ్ధ బలిర్వజ్రహరం యథా. ఇలా రాక్షసుడు చెప్పగానే భీముడు పెదవులు కొరుకుతూ కోపంతో ఎరుపెక్కిన కళ్ళతోటి ఆగరా ఆగు అంటూ ఆ రాక్షసుడి వైపు పరుగు తీశాడు. అప్పుడు ఆ భీముణ్ణి గమనించిన రాక్షసుడు కూడా మాటి మాటికి పళ్ళు కొరుకుతూ బలి ఇంద్రుణ్ణి ఎదుర్కొన్నట్లు సంసిద్ధుడై పరుగు తీశాడు. వర్తమానే తదా తాభ్యాం బాహుయుద్ధే సుధారణే మాద్రీ పుత్రావతి క్రుద్ధో భావప్యభ్య ధావతా. భీముడు నిలకడగా యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాక్షసుడు కూడా జంకకుండా ముష్టి యుద్ధం కోరుకున్నాడు. వాళ్ళిద్దరికీ దారుణంగా యుద్ధం జరుగుతుంది. అప్పుడు నకుల సహదేవులు ఇద్దరు పరిగెత్తుకుని వచ్చారు అన్న సహాయం కోసం, అన్నకు సహాయం చేయాలని. న్యవారయత్తోపరహసన్ కుంతిపుత్రోపరశక్తోహం రాక్షసయాతి ప్రేక్షత్వమితి చాప్రవీ. నాయనలారా, మీరు అవసరం లేదు, నేను ఒక్కడిని ఎదుర్కొంటాను, వీడిని నేను ఒక్కటి చాలు వీడికి అన్నాడు. ఆత్మవా
భ్రాతృభిశ్చైవ ధర్మేణ సుకృతేన చ ఇస్తేన చ సపే రాజను సుదయిష్యామి రాక్షసం. అప్పుడు ధర్మరాజుని ఉద్దేశించి భీముడు అన్నాడు, ఆ రాజా, నా మీద, మీ మీద, సోదరుల మీద, ధర్మం మీద, మంచి పనుల మీద, యజ్ఞాదుల మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ రాక్షసుని ఇప్పుడు చంపే తీరుతా నేను. ఇచ్చే వంక్తావు తౌ వీరౌ స్పర్ధమానో పరస్పరం బాహుభ్యాం సమసచ్చేతాం ఉభో రక్షౌ వృకోదరవు. ఇలా పలికి రాక్షసుడు భీముడు ఇద్దరు కూడా పరస్పరం పోటాపోటీగా బాహుయుద్ధం చేశారు. తయోరాసి సంప్రహార ప్రతయోర్ భీమరక్షసు అమృషమాణయో సంఖ్యే దేవదానవ వయోరివ. దేవదానవయోరివ, దేవదానవులకు లాగా యుద్ధం జరిగిందిరా వాళ్ళిద్దరికి. కసితో పగతో ఇద్దరు కూడాను ఒకళ్ళనొకళ్ళు తలపడుతున్నారు. ఆరుజ్యారుజ్యతో వృక్షాన్ అన్యోన్యం అభిజగ్నతు జీమూత వివగర్జంతో నినతంతో మహాబలవు. పెద్ద పెద్ద చెట్లను పెకిలించి పెద్ద మేఘాల్లాగా ఉరుముతూ పెద్దగా మరి అంటే ఉరుముల్లాగా కేకలు వేసుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. జభంజతుర్మహావృక్షాన్ ఊర్భిర్బిలినాంబరౌ అన్యోన్యేనాభి సంరద్ధో పరస్పర వధైషనవు. ఒకరినొకరిని కోపంతో చంపాలి అని దీక్షతో యుద్ధం చేస్తున్నారు. తత్వృక్ష యుద్ధం అభవత్ నహీరుహ వినాశనం వాలి సుగ్రీవయోర్భ్రాతృ పురా స్త్రీ కాంక్షణోర్యద. ఇదివరకు వాలి సుగ్రీవులిద్దరూ కూడా ఒక స్త్రీ కోసం యుద్ధం చేసినట్టుగా వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు. అంటే భీముడేమో తన స్త్రీని రక్షించుకోవడానికి, వాడేమో ఆ భీముడి భార్య అదే ద్రౌపదిని ఎత్తుకుపోవటానికి అన్నమాట. ఎలా అయితే ఇదివరకు వాలి సుగ్రీవులు యుద్ధం చేశారో అలా చేస్తున్నారు. వాళ్ళ ధాటికి అక్కడ ఏ వృక్షం కూడా మిగలటం లేదట. అన్ని వృక్షాలని పీకి పారేసి ఆ వృక్షాలతో కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ విద్యతౌ వృక్షాన్ ముహూర్తం మితరేతరం తాడయామా చతుర్భో వినదంతో మహర్భూ. అలా మాటి మాటికి అరుస్తూ వాళ్ళిద్దరు కూడా చెట్లను పీకి ఒకరినొకళ్ళు బాదుకుంటున్నారు. తస్మిన్ దేశే యథా వృక్ష సర్వ ఏవ నిపాతిత పుంజీకృతాశ్చ పరస్పర వధేప్సయా తతః శిలా సమాదాయ ముహూర్తమేవ భారత మహాభ్రైరివ శైలేంద్రో యుయుధాతే మహాబలౌ శిలాభిరుగ్ర రూపాభిః బృహతిభిః పరస్పరం వజ్రైరివ మహావేగై ఆజఘ్నతురమర్షణౌ. చెట్లన్నీ కూలిపోయిన తర్వాత ఆ తర్వాత కింద పడ్డ చెట్లన్నీ ఉంటాయి కదా, వీళ్ళు కొట్టుకున్న చెట్లు, వాటిని ఒకదాంతో ఒకటి మెలబెట్టుకొని కొట్లాడుకుంటున్నారట వాళ్ళిద్దరు కూడా. ఆ తర్వాత అవి కూడా అయిపోయినాయి. పిడుగురాంటి పెద్ద పెద్ద బండల్ని ఎత్తి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. అభిదృచ్యత భూయస్తో అన్యోన్యం పరదర్పితో భుజాభ్యం పరికృత్యాద చకర్షాతే గజా విభా. బలగర్వంతో తలపడి ఆ తర్వాత రాళ్ళు చెట్లు అయిపోయిన తర్వాత చేతులతో మళ్ళీ ముష్టి యుద్ధం మొదలుపెట్టారనమాట. ఏనుగుల్లాగా లాక్కుంటున్నారట ఒకళ్ళనొకళ్ళు. ముష్టి విశ్వమహాభౌరయ అన్యోన్యం అభిజగ్నతు తత కటకటాశబ్దు బభూవ సుమహాత్మను. భయంకరమైన పిడిగుద్దులతోటి ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆకారాలు గల వాళ్ళిద్దరి మధ్య కూడా కొనసాగుతున్న యుద్ధం. పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి ఆ యుద్ధం చేస్తుంటే వాళ్ళు. తత సమృద్ధ్య ముష్యంతో పంచశీర్షం విభోరగం వేగేనాభ్యవం భీమో రాక్షసస్య శిరోధరం. ఆ తర్వాత 5 తలల పాములా ఉన్న తన పిడికిలిని బిగించి భీముడు రాక్షసుడి తలపైన పెద్దగా కొట్టాడు. తత శ్రాంతంతు తద్రక్ష భీమసేన భుజాహతం సుపరిశ్రాంతమాలక్ష భీమసేనోభ్యవర్తత. ఆ పోటుతోటి దెబ్బతిన్న రాక్షసుడిని చూసి అలిసిపోయాడు వీడు అనుకొని భీముడు వెంటనే తత ఏవం మహాబాహు బాహుభ్యాం మమ రూపమ సముద్రిక్షిప్య బలాత్ భీమ వేశ్వ్య మహీదలే. ఆ 2 చేతులతో కొన్న రాక్షసుని పైకెత్తి బలంగా నేలపై కొట్టాట. తస్య గాత్రాన్ని సర్వాణి చూర్ణయామాస పాండవ అరత్రినా చాభిహత్యాశర కాయాదపాహరత్. అవయవాలన్నింటినీ కూడాను చూర్ణం చేసేసాడు, పొడి పొడి చేసేసాడు. పిడికిలతో కొట్టి తలను శరీరం నుండి వేరు చేశాడు. సందష్టౌష్టం వివృత్తాక్షం ఫలం వృక్షాధివచ్యుతం జటాసురస్య తుశిరో భీమసేన బలాత్తదం. బలంతో జటాసురుని తల ఎలా ఉందయ్యా అంటే ఆ పళ్ళతో కురుక్కుంటున్నట్ట వాడు, ఆ కళ్ళు తేలేస్తున్నట్ట. ఆ తల ఒక పండుల నేల మీద పడింది అంటాడు వ్యాస మహర్షి.
పపాత రుధిరాదిగ్ధం సంధష్ట దశనచ్చదం తన్నిహెచ్చ మహేశ్వాసో యుధిష్ఠిరముపాగమత్ స్తూయమానో ద్విజాగ్రైస్తూ మరుద్భిరివ వాసః. అలా తలంతా కూడా రక్తంతో ముద్దయి నేలపడింది. మరుత్తులు ఇంద్రుణ్ణి స్తుతించినట్లుగా బ్రాహ్మణోత్తములందరూ కూడా భీముణ్ణి స్తుతించారు. ఆ సందర్భంగా అందరూ ఆ యుధిష్ఠిరుణ్ణి ధర్మరాజును సమీపించారు. ఇది శ్రీ మహాభారతే వనపర్వణి జటాసురవధ పర్వణి సప్తపంచాశతత్ అధిక శతతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని ఆరణ్య పర్వంలోని 157వ అధ్యాయం. రేపు మనం 158వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.